హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర చికెన్ చేద్దాం. ఎలా చేస్తామో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ని నీళ్ళతో కడుక్కోవాలి. తర్వాత కొంచెం నూనె, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, అలాగే అల్లం వెల్లుల్లిపాయని దంచి వేసుకొని చికెన్కి బాగా మసాలా అంటేటట్టుగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టుకుందాము. ఈ హాఫ్ అన్ అవర్ లోపల గోంగూరను అయితే ఒలుచుకుందాము. తర్వాత కూరకు సరిపడా ఎర్రగడ్డ అయితే కట్ చేసుకోవాలి. ఎంత పెద్ద బాడీ బిల్డర్నైనా, ఎంత పెద్ద తోపునైనా ఈ ఎర్రగడ్డ అనేది ఏడిపిస్తుంది. నన్ను కూడా ఏడిపించేసింది. కొత్తిమీర, అలాగే పట్ట, లవంగం, బిర్యానీ ఆకు, యాలకులు ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూర చేద్దాం రండి. ఫస్ట్ బాండి పెట్టుకోండి, తర్వాత ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నూనె వేడెక్కిన తర్వాత ఆకు, పట్ట, లవంగం వేసుకోండి. తర్వాత ఎర్రగడ్డ వేసుకోండి. ఎర్రగడ్డ కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకు బాగా వాడిన తర్వాత కారం వేసుకొని కలుపుకొని మసాలా కలిపిన చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ గోంగూర బాగా కలిసేలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. కూరకు సరిపడా నీళ్ళైతే పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాము. కూరకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము. కూరకి ఉప్పు కారం సరిపోయింటే ఉప్పు కారం వేసుకోకండి, సరిపోకపోతే ఉప్పు కారం వేసుకోండి. గోంగూర చికెన్ ఉడికిన తర్వాత గరం మసాలా, అలాగే చికెన్ మసాలా వేసుకొని కాసేపు ఉడకబెట్టుకోండి. కూర దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోండి. గోంగూర చికెన్ ఎలా ఉందో మన రూమ్ సభ్యులను అడిగి తెలుసుకుందాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్.